హరి ఎందరో మహాత్ములు మనకి బోధించారు, గురువును గుడ్డిగా నమ్మకూడదు అని. కానీ గురు మార్గాన్ని అనుసరిస్తే, గురువు అంటే చైతన్యం, అది అంతటా అందరిలో ఇందులోనే ఉంది. చైతన్యం అంటే ఏంటి? యోగ్యతగా జీవించడం, వారిని చూసి అనుసరించడం. మనకి మంచి చెడుల వ్యత్యాసం తెలుస్తుంది. అందుకే గురువును గుడ్డిగా నమ్మకూడదని చెప్పారు పెద్దలు, ఎందరో మహాత్ములు. వారిలో మంచి యోగ్యత ఉంటే అది అనుసరించి అవలంబించి మనల్ని అనుభూతిపరంగా జీవించే విధానం గురు మార్గం అంటే చైతన్యం. ఆ మార్గం అనుసరించడం వల్ల చైతన్యం అనేది ఉద్దీపన జరుగుతుంది. నిరంతరం ఆనంద ఆరోగ్యాలతో ఉంటాము. మనకు వేదంలోని స్త్రీ పురుషులు ఇద్దరూ వివాహానంతరం పతిపత్నులుగా భార్యాభర్తలుగా ఒకరి కోసం ఒకరు జీవించి మనసుని మాటని ఒకరి మీద ఒకరు ఒత్తిడికి గురి చేసుకోకుండా ఆనంద ఆరోగ్యాలతో జీవన్ముక్తిని కైవల్యాన్ని పొందారు. పార్వతీ పరమేశ్వరుల కథ తెలిసిందే. వారు శివుడు సతీదేవిగా, అలాగే రెండో అవతారమైన ఈశ్వరుడు పార్వతీదేవిగా, మూడో అవతారమైన పరమేశ్వరుడు అర్ధనాదీశ్వరుడుగా, శివుడు ఒక అవతారంలో పార్వతీదేవి 3 సార్లు జన్మించి భర్త కోసమే, అంటే అంతటి యోగ్యవంతంగా భర్త అనే అతను జీవించి భార్యని తరింపజేశాడు. తను ఏదైతే నేర్చుకున్నారో అది భార్యకు నేర్పుతూ ఎంతో ఉన్నతమైన భావాలతో తీర్చిదిద్దారు. సీతారాములు అందుకే వారు పార్వతీ పరమేశ్వరులు అయ్యారు. భర్త అడుగుజాడల్లోని భార్య నడిచింది, భర్తే సర్వస్వం అని, భార్యే యోగ్యతను పెంచడానికి భార్య బరువు బాధ్యతలు భర్త మోశారు. అర్ధనాదీశ్వరులుగా అందరి మనసులో కొలువై ఉన్నారు. ఇంకా సీతారాములు, సీత పడని కష్టం లేదు. రాముడు సీత కోసం విల్లు విరిసి సీతను ఎంతో యోగ్యవంతంగా ఉన్న స్త్రీ అని గుర్తించి తన దరి చేర్చుకున్నాడు. అలాగే సీతాదేవి భర్త అడుగుజాడల్లోనేసి నడిచి రాక్షసుల మధ్య ఉన్నా కూడా రాముడే సర్వస్వంగా ఆయన ధర్మాన్ని అనుసరించింది. అది పతిపత్నుల యొక్క యోగ్యత. ఇంకా రాధాకృష్ణులు వారిద్దరూ భార్యాభర్తలు కానే కాదు, కానీ ప్రేయసీ ప్రియులు. చిన్నతనం నుంచి ఒకరి యొక్క యోగ్యతను గుర్తించి మరొకరు నడుస్తూ, ఒకరి ప్రేమను అర్థం చేసుకుని ఇంకొకరు మెలుగుతూ రాధాకృష్ణులాగా అందరి హృదయాల్లో కొలువై ఉన్నారు. మనం తప్పుడు అర్థంతో చూస్తే ఏదైనా తప్పుగానే అనిపిస్తుంది. యోగ్యవంతంగా జీవన విధానం వారిని అర్థం చేసుకుని వారి యొక్క మార్గాన్ని అనుసరిస్తే మనం ఈ జన్మలో తరించవచ్చు, జీవన్ముక్తిని పొందవచ్చు, కైవల్యాన్ని చేరవచ్చు. ఈరోజు మనం భర్త కోసమే జీవిస్తున్నాం, కానీ భర్త పట్ల మనసు ఎందుకు పనిచేస్తుంది? ఆ మనసు ఎదుటివారి ఒత్తిడికి గురై మనకి గురై మనం ఆరోగ్యానికి దరిచేస్తున్నాం. ఎదుటివారిని ఇంత సాధనలు చేసి, ఇన్ని పూజలు చేసి, ఇన్ని వ్రతాలు చేసి, ఇంత మంత్ర జపం చేసి మన మనసు వ్యతిరేక దిశలో ఎదుటివారికి అనారోగ్యాన్నే తెచ్చిపెడుతుంది. అందుకే మనసు అనే భావనా క్షేత్రం ఎంత పవిత్రంగా ఉండాలంటే మనస వాచ కర్మన మనం ఏదైతే అయ్యున్నామో అదే అనుసరించాలి. లేకపోతే దాని కర్మఫలితం ఇరువురము అనుభవించాలి. ఆనాటి పతిపత్నులకి, భార్యాభర్తలకి, స్త్రీ పురుషులకి మనసులు పనిచేసేవి కాదు.
వారు తామసిక రాజసిక సాత్విక గుణాలకు అతీతంగా జీవించారు. అందరి కథలు చదివి అన్ని పూజలు చేసి మరి మన మనసు భర్తే సర్వస్వం అనుకున్నప్పుడు భర్త ఎలాంటి వాడైనా మనం గత జన్మలో చేసుకున్న కర్మకు ఫలితం అనుభవిస్తున్నామని భర్తనే దైవంగా భావించి సేవలందించి మనం వచ్చిన పనిని పూర్తి చేసుకోవాలి. అలాగే భార్యే మనల్ని నమ్మి వచ్చిందని హక్కును చేర్చుకుని అర్థం చేసుకుని వారిని అవగాహన చేసుకుని మనలో ఉన్నతమైన సంస్కారాలు ఉంటే వారికి అలవర్చి మనలో ఉన్న అహంకార మమకార వికారాలు వారి మీద చూపకుండా ఉంటే ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ఆనందారోగ్యాలతో తరిస్తుంది. వారి బిడ్డలు ఎప్పుడూ కూడా యోగ్యతగా ఉంటారు. వారి మాటలు మన మీద పనిచేయు, మన ప్రవర్తన వారిని పెడద్రోవ పట్టించదు. భార్యాభర్తల బంధం ఆత్మీయ అనుబంధం. అందుకే భర్త అనే బంధం 7 అడుగుల సంబంధంతో 7 జన్మల బంధంతో పెద్దలు మనకి బోధించారు. అదే మహాత్ములైతే, హిమాలయులైతే, పెద్దలైతే మరి 7 జన్మల బంధాన్ని ముడివేసుకోవాలంటే మొగుడు పెళ్ళాలుగా కాదు, భార్యాభర్తలు మొగుడు పెళ్ళాలంటే కాట్ల కుక్కల్లాగా ఒకరి మనసు ఒకరు పనిచేస్తూ ఒకరి మాట నెగ్గుకు రావాలని మరొకరు చెప్పిన విధంగా ఎదుటివారు లేరని, మనం చెప్పిన విధంగా ఎదుటివారు లేరని ఒత్తిడికి గురవటం కాదు, అహంకార మమకార వికారాలను పెంచుకోవడం కాదు. ఎవ్వరూ ఏది శాశ్వతం కాదు. మనం అంతగా పూజించేటట్టు వారి మార్గాన్ని అనుసరించాలి, లేదా మనసును పనిచేయనీయకుండా మనం చేయాల్సిన ధర్మాన్ని నిర్వర్తించి వాళ్ళ దారిని వారిని వదలాలి. అదే భార్యాభర్తల బంధం. మొగుడు పిల్లలుగా ఉంటే ఘర్షణ సంఘర్షణలే ఉంటాయి, భార్యాభర్తలుగా ఉంటే ఆనంద ఆరోగ్యాలు ఉంటాయి, పతి పత్నులుగా ఉంటే మనల్ని చూసి లోకమే ఆచరణలో పెడుతుంది. అంతటి యోగం మనకి దైవము జీవన విధానానుసారం తీర్చిదిద్దుకోమని మన కళ్ళకు కట్టినట్టుగా గ్రంథాల రూపంలో సోషల్ మీడియా రూపంలో వ్యక్తం చేస్తుంది. మనము మారదాం, తదిద్దాం. హరి ఓం తత్సత్.